హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు సీతాఫల్ షేక్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను. సీతాఫల్ ఐస్ క్రీమ్ ఇంకా మిల్క్ అయితే కొనుక్కొని వెళ్తున్నా. హాస్టల్ షిఫ్టింగ్ అనే వీడియోలో బ్లెండర్ యూజ్ చేయట్లేదని చెప్పడం మా మమ్మీ వినింది. ఆ బ్లెండర్ యూజ్ చేయకపోతే నన్నే బ్యాండ్ చేస్తా అన్నది. సీతాఫల్ షేక్ చేద్దామని 2 రోజుల ముందే ఫిక్స్ అయ్యాను, కానీ అది మాత్రం పండవలేదు. కానీ ఈరోజు ఎలా అయినా చేయాలని ఫిక్స్ అయ్యాను. ఈ షేక్ చేయడం ఈజీగా కాదో తెలియగానే అందులో పెక్కలు తీయడం మాత్రం చాలా కష్టం. ఇప్పుడు ముందుగా తీసుకున్న సీతాఫల్ గుజ్జులో కొంచెం షుగర్, మిల్క్ ఇంకా వెనిలా ఐస్ క్రీమ్ అయితే వేసేయండి. ఫైనలీ బ్లెండ్ చేసే టైంలో మూత సరిగ్గా పట్టకపోవడంతో పాలైతే లీక్ అయ్యాయి. నిరాశ పడకుండా మిస్టేక్స్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అనే సేయింగ్ గుర్తొచ్చి మళ్ళీ మూత సరిగ్గా పెట్టి బ్లెండ్ చేశాను. అందులో కొంచెం ఐస్ క్రీమ్ వేసి మళ్ళీ బ్లెండ్ చేశాను. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం వేసుకోవడానికని సీతాఫల్ గుజ్జు అయితే ఉంచాను. అన్నీ వేసుకొని బాగానే తాగేద్దాం అనుకున్నాను, కానీ ఈ లోపు నేను వాడిన గిన్నెలన్నీ గుర్తొచ్చాయి. సరే, ఇంకా గిన్నెలతో అమ్ముకోవాలి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.